తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలంగాణకి మాత్రం ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు తెలంగాణ వ్యాప్తంగా కాకపోయినా కాస్త కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాత్రం చల్లటి కబురు చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఇందుకే ఏ ప్రాంతాలకు సంబంధించి కారణం ఏంటి ఇవన్నీ మీకు చూపించే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి వాతావరణ పరిస్థితి ఎలా ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కనుక సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం దీని ప్రభావంతో రాబోతున్న రోజుల్లో అంటే రాబోయే 2-3 రోజులు కావచ్చు, లేకపోతే రాబోయే వారం రోజుల పాటు కావచ్చు, వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ ప్రాంతాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంది అనేది ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ రిపోర్ట్తో నేను సిద్ధంగా ఉన్నా. ఒకసారి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో చూద్దాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే తెలంగాణ రిపోర్ట్. భారత ప్రభుత్వం భారత వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం బేగబడి విమానాశ్రయం హైదరాబాద్కి సంబంధించి ఆ రిపోర్ట్ని కనుక మీరు గమనిస్తే ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక చూసుకుంటే ఫోర్కాస్ట్ అంటే సూచన కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం సూచిస్తోందంటే కనుక లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ వెరీ లైక్లీ టు అక్కర్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల సాధారణ నుంచి మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ సూచించడం జరుగుతోంది. ఇక్కడ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. చూసే ప్రయత్నం చేద్దాం. థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్. ఒక్కసారి రిపోర్ట్ మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతోపాటు గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ అంటే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఈ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే 11వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక దాదాపుగా ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉరుములు మెరుపుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెప్తోంది. ఇక్కడ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెప్తోంది. ఏ ప్రాంతాల్లో అంటే ఇక్కడ కొంచెం తగ్గాయని చెప్పుకోవాలి. చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి సంబంధించి అక్కడ మినహాయించినట్టే మనకు అర్థమవుతుంది రిపోర్ట్ ప్రకారం. ఆ తర్వాత రోజు అంటే 11వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 12వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి సూచించడం జరుగుతోంది. హెచ్చరిక విషయానికి వస్తే కనుక ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. అంటే ఇది ఇంకా మనం గమనిస్తూ ఉండాలి అని హెచ్చరిక కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి హెచ్చరికలు జారీ చేస్తుందంటే కనుక ఇక్కడ కూడా అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30కి అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెప్తోంది. ఏ ప్రాంతాలు ఏ జిల్లాలు గమనిద్దాం. కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఇక్కడ చూసుకుంటే కనుక అంటే 11వ తారీఖు వరకు మనం గమనిస్తే ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఇటు మనకి దక్షిణ తెలంగాణ వైపు కూడా
ఈ వాతావరణ పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. ఎప్పుడు అంటే కనుక 12వ తారీఖు నుంచి. ఇక ఆ తర్వాత 12వ తారీఖు ఉదయం 8:30 నుంచి 13వ తారీఖు ఉదయం 8:30 వరకు ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ కూడా దాదాపు అటువంటి పరిస్థితి ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతుంది. ఏ ప్రాంతాల్లో అంటే ఇక్కడ కూడా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలు. ఇది తెలంగాణకు సంబంధించి చెబుతున్న పరిస్థితి. ఆ మరుసటి రోజుకి కేవలం సూచన మాత్రమే ఉంది. అంటే 13వ తారీఖు చూసుకుంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాలకు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెప్తోంది. ఇది తెలంగాణ పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వర్షాలు కురవచ్చు, ఏ ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, ఏ ప్రాంతాలకు అనేది ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్తో సిద్ధంగా ఉన్న ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఒకసారి గమనిద్దాం. ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి చూసుకుంటే 9, 10, 11, 12 అలా దాదాపు వారం రోజులకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం గమనిస్తే 9వ తారీఖు వాతావరణ సూచన, వాతావరణ హెచ్చరిక ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి వాతావరణ సూచన చూసుకుంటే వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది అంటూనే ఇటు హెచ్చరిక వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. ఇటువంటి పరిస్థితి 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈరోజు, రేపు అలాగే దాంతోపాటు 11వ తారీఖుకి సంబంధించి అంటే 10 నుంచి 11 అంటే రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు ఉదయం అంటే 11వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక 11 నుంచి 15 వరకు చూసుకుంటే కనుక ముందుగా 11 తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఏ ప్రాంతాల కంటే ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి. సో ఇటువంటి పరిస్థితి 12, 13 కూడా అంటే 13వ తారీఖు కూడా మనం చూడొచ్చు. 14వ తారీఖుని చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అంటే 11, 12, 13 తేదీలు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. దాంతోపాటు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ 14, 15కు సంబంధించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఉరుములకు సంబంధించి అంటే ఉరుములు కానీ మెరుపులు కానీ అటువంటి హెచ్చరికలు కానీ ఎటువంటి లేవని చెప్పుకోవాలి ప్రస్తుతానికి. ఇది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక్కడ ఉష్ణోగ్రత సూచించడం జరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్లు క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించి. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక వాతావరణ సూచన వాతావరణ పొడిగా ఉండే అవకాశం ఉంది. అలాగే హెచ్చరిక చూస్తే కనుక వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పుడు 9వ తారీఖు అలాగే 10వ తారీఖు అంటే రేపటి ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు అంటే ఇప్పుడు 11వ తారీఖు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత నుంచి చూసుకుంటే కనుక దాదాపుగా సేమ్ అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది అంటోంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఉష్ణోగ్రత సూచన కనుక ఇక్కడ మనం గమనిస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్లు క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి హెచ్చరిక లేదు. ముఖ్యంగా ఆ లాస్ట్ 2 డేస్కి సంబంధించి ఇంకా అందుబాటులో లేదు అనేది చెప్తోంది. ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక రాయలసీమ విషయాన్ని చూద్దాం. రాయలసీమలో కూడా వాతావరణ సూచన గమనిస్తే వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే పరిస్థితి 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. హెచ్చరిక కనుక గమనిస్తే వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది. ఇదే పరిస్థితి 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత సూచన చూసుకుంటే కనుక గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్లు క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది. ఇక అక్కడి నుంచి అంటే 9, 10, 11 అయింది. 12, 13, 14, 15 అలా కనుక మనం గమనిస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక రాయలసీమకు సంబంధించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 1 లేదా 2 చోట్ల ఉందని చెప్పి ఎప్పుడు అనేది ఒకసారి మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి 12వ తారీఖు 12, 13, 14, 15 ఎస్
12, 13, 14, 15 కనుక మనం గమనిస్తే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది. అది వాతావరణ సూచన. హెచ్చరిక కనుక గమనిస్తే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఆ మరుసటి రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు అంటే 14, 15 కనుక మనం గమనిస్తే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది. ఆ తర్వాత హెచ్చరికలకు సంబంధించి ఇంకా అందుబాటులో లేదు అనేది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి కేంద్రం చెబుతున్న పరిస్థితి. ఇది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసిన పరిస్థితి. అయితే స్కైమెట్ ఏం ఉంటుంది, స్కైమెట్ని కూడా కాస్త అధనిక మనం భావిస్తూ ఉంటాం కాబట్టి స్కైమెట్ ఏం చెబుతోంది, ఎక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వచ్చే వారం రోజులకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ స్కై ఉందనే చెప్పుకోవాలి 9వ తారీఖున. ఇక 10వ తారీఖున అలాగే ఆ తర్వాత రోజుల్లో ఎలా ఉంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 10వ తారీఖున కనుక గమనిస్తే 10వ తారీఖున కూడా దాదాపుగా క్లియర్ స్కై అనేది చెప్పుకోవచ్చు. అలాగే 11ను కూడా దాదాపుగా అంటే మనం కొద్దిసేపటి క్రితం చెప్పుకున్నట్టు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఈ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. అలాగే 12వ తారీఖున కూడా దాదాపు ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉందని చెప్పుకోవాలి. అలాగే 13వ తారీఖుకి సంబంధించి ఉత్తర తెలంగాణతో పాటు ఇటువైపు మనకి కాస్త ఆ ఇంపాక్ట్ కాస్త మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ మీద మెయిన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 13వ